హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఎంటీఎస్ నోటిఫికేషన్లో మనం 2024కి సంబంధించి పూర్తి సిలబస్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇందులో టూ సెషన్స్ ఉంటాయండి. ఫస్ట్ సెషన్లో వచ్చేసి మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. ఇందులో 20 క్వశ్చన్స్ అండి. 60 మార్క్స్ అంటే ఒక్క క్వశ్చన్కి 3 మార్కులు అన్నట్టు. 2 3 6 కదా అండి, 60 మార్క్స్ అంటే మొత్తం 40 క్వశ్చన్స్, 120 మార్క్స్. టైమింగ్ వచ్చేసి 45 మినిట్స్ అండి. తర్వాత సెషన్ 2లో వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దీంట్లో జనరల్ అవేర్నెస్ అనేది 25 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అనేది 25 క్వశ్చన్స్, మొత్తం 50 క్వశ్చన్స్ అండి. దీంట్లో ఒక్కో క్వశ్చన్కి 3 మార్కులు అండి. 75 150 మార్క్స్ అండ్ 45 మినిట్స్ టైమింగ్ అండి. అలానే ఫస్ట్ సెషన్ వచ్చేసి దీనికి నో నెగిటివ్ మార్క్స్ అండి. దీనికి ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఇది ఓన్లీ క్వాలిఫై అయితే చాలు, స్కోర్ ఏమి అంత ఇంపార్టెంట్ కాదు. ఇది సెషన్ 2 జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసి 1 క్వశ్చన్ రాంగ్ అయితే 1 మార్క్ కట్టండి. ఇందులో స్కోర్ అనేది ఇంపార్టెంట్ అండి. మనం దీని మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు జాబ్ కన్ఫర్మ్ అన్నట్టు. సో వీటి గురించి మనం ఏ టాపిక్కి ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్, అంటే ఏ టాపిక్ ఇంపార్టెంట్, ఎన్ని క్వశ్చన్స్ అడిగిండు అనేది మనం ఇప్పుడు వెయిటేజ్ చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్, ఎంటీఎస్ సిలబస్ వెయిటేజ్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ మనం ఇంగ్లీష్ వెయిటేజ్ అనేది చూద్దాం. షిఫ్ట్ వైజ్గా ఆల్ క్వశ్చన్స్ అనేవి మనం 2022లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 2023లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేవి మనం ఒకసారి చూద్దామండి. ఈ ఎగ్జామ్ అనేది షిఫ్ట్ వైజ్గా ఉంటుందండి. 4 షిఫ్ట్లు అయినా ఉండొచ్చు, లేదా 3 షిఫ్ట్స్ అయినా ఉండొచ్చు. ఇంగ్లీష్ అనేది మొత్తం లాస్ట్ ఇయర్ వొకాబులరీ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది మీకు కావాలంటే వీడియో ఆపి రాసుకోండి. ఒకవేళ మీకు కావాలంటే నేను పీడిఎఫ్ తీసి లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్పాట్ ద ఎర్రర్లో 2022లో 2 క్వశ్చన్స్ అడిగాడండి. 2023కి వచ్చేసి 4 క్వశ్చన్స్ అడిగాడు. అంటే దీని నుంచి ఒక 2 క్వశ్చన్స్ అనేది 2023లో పెంచిండు. అంటే ఈ సంవత్సరం ఇంకొకటి పెంచే ఛాన్సెస్ ఉంది, లేదా తగ్గించే ఛాన్సెస్ ఉందన్నట్టు. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ వచ్చేసి 2022లో 4 క్వశ్చన్స్ అడిగాడండి. చూడండి, 2023కి వచ్చేసి 3 క్వశ్చన్స్ మాత్రమే అడిగాడు. అలానే సినోనిమ్స్ 2 క్వశ్చన్స్ అడిగాడు. ఇందులో 1.3 1 క్వశ్చన్ అడిగిండు. ఇది ఎట్లా అంటే పాయింట్స్ ఎందుకు వచ్చాయని మీకు డౌట్స్ రావచ్చు. అన్ని క్వశ్చన్స్, ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ కలిపి యావరేజ్ తీసానండి. యావరేజ్ తీస్తే ఇలా వచ్చింది. నేను అందుకే యావరేజ్ ప్రకారం చెప్తున్నాను. తర్వాత యాంటోనిమ్స్, ఇందులో 2 క్వశ్చన్స్, లాస్ట్ ఇయర్ 1 క్వశ్చన్. తర్వాత స్పెల్లింగ్కి సంబంధించి 2 క్వశ్చన్, ఇందులో 2.4 2 క్వశ్చన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని షిఫ్ట్ వైజ్గా క్వశ్చన్స్ కలిపి లాస్ట్ ఇయర్ అండ్ 2023 ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్ యావరేజ్ అండి ఇది, ఓకేనా. తర్వాత ఇడియమ్స్ 2 క్వశ్చన్స్, 2023లో 3 క్వశ్చన్స్. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్ వచ్చేసి 2022లో 2 క్వశ్చన్స్ వచ్చాయి, 2023లో 1 క్వశ్చన్. క్లోజ్ టెస్ట్, సారీ అండి, ఇది క్లోజ్ టెస్ట్. ఇందులో చూడండి 7 క్వశ్చన్స్ వచ్చాయి 2022లో, 2023లో 5 క్వశ్చన్స్. ఈ ఇయర్ వచ్చేసి పెరగచ్చు లేదా ఇంకా తగ్గచ్చు. ఎక్కువ ఇచ్చిన క్వశ్చన్స్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేస్తే మనం ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం ఎగ్జామ్లో. ఇప్పుడు ఎర్రర్ కరెక్షన్ వచ్చేసి 2 క్వశ్చన్స్, 2023లో 2 క్వశ్చన్స్. సమ్ మీనింగ్స్ వచ్చేసి ఏం అడగలేదండి. తర్వాత మనం జీకే అండ్ జిఎస్ దాని గురించి చూద్దాం.
చూడండి, జీకే అండ్ జిఎస్లో సబ్జెక్టులు వచ్చేసి ఇవ్వండి. ఇవన్నీ ఒక బుక్లో అండ్ ఒక పేపర్లో రాసుకొని ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, నేను ఏ సబ్జెక్ట్ పూర్తి చేశాను, ఇంకా ఏ సబ్జెక్ట్ బ్యాలెన్స్ ఉంది అని ఇట్లా మీరు టిక్ చేసుకుంటూ చదవండి. అప్పుడే మీకు ఈజీ అయిపోతుంది. చూడండి, ఇది కూడా సేమ్ 2022లో 2023లో వచ్చిన ఆల్ షిఫ్ట్ క్వశ్చన్స్ యావరేజ్ అండి. యావరేజ్ అనేది తీసాం మేము, దాన్ని బట్టి క్వశ్చన్స్ అనేవి చెప్తున్నాను. బయాలజీ వచ్చేసి 2022లో 1 క్వశ్చన్, 2023లో 0.89 అంటే 1 క్వశ్చన్. కెమిస్ట్రీ వచ్చేసి 0.79, 2023లో 0.56. ఫిజిక్స్ వచ్చేసి 0.5, 2023లో 0.45. సో జియోగ్రఫీ వచ్చేసి 2022లో 2 క్వశ్చన్స్ అండి. అంటే 7 ఉంది కాబట్టి 2 క్వశ్చన్స్ కంటే కొంచెం ఎక్కువ కూడా అడిగి ఉండొచ్చు, మేబీ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ ఎకనామిక్స్. ఇందులో 2022లో 2 క్వశ్చన్స్, 2023లో 2 క్వశ్చన్స్. హిస్టరీ వచ్చేసి 2022లో 4 క్వశ్చన్స్ వచ్చాయి, 2023లో 2 క్వశ్చన్సే. అంటే ఈ సంవత్సరం తగ్గింది, అంటే 2023లో తగ్గింది. 2024లో ఇంకా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే ఇంకా తగ్గే ఛాన్స్ ఉంటుంది. పాలిటీ వచ్చేసి 2022లో 2 క్వశ్చన్స్, 2023లో 1 క్వశ్చన్. అవార్డ్స్ గురించి 0.60. ఇందులో 2023లో 0.70 పెరిగింది. సో ఇట్లా వేరియేషన్ చూసుకొని మీరు ఈ ఇయర్ గెస్ చేసుకొని చదవండి. నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ 1 క్వశ్చన్, ఇందులో కూడా 1 క్వశ్చన్. నెక్స్ట్ డ్యాన్సెస్ గురించి 1 క్వశ్చన్, ఇందులో 2 క్వశ్చన్ పెరిగింది. ఫెస్టివల్స్ గురించి ఇందులో 0.98, ఇందులో 0.96. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి 0.66, ఇందులో 1.19. చూసారా, 2023లో పెరిగింది. స్పోర్ట్స్ గురించి 1 క్వశ్చన్, 2023లో 1 క్వశ్చన్, కానీ యావరేజ్ చూడండి తగ్గింది 2023లో. తర్వాత టెంపుల్స్ గురించి 0.24, 0.27. తర్వాత కరెంట్ అఫైర్స్ గురించి 2.90, 2023లో 4.12. చూసారా ఎంత పెరిగిందో, ఒకటేసారి సడన్గా పెరిగింది. ఇక్కడ 2023లో. దీని ప్రకారం ఈ ఇయర్ కూడా ఇంకా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది క్వశ్చన్స్ అనేవి. సో ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీరు ఎలా ప్రిపేర్ అవుతారంటే 1.5 ఇయర్ బ్యాక్కి ప్రిపేర్ కండి. ఇట్లా వెనక్కి వెళ్ళేసి 1.5 ఇయర్ ప్రిపేర్ కండి. తర్వాత మిసేలియన్స్ గురించి 1, తర్వాత 0.63, ఇందులో 2023లో. సో ఇలా యావరేజ్ చూసుకుంటూ మీరు ప్రిపేర్ కండి. క్వశ్చన్స్ అనేవి ఇలా ఇచ్చారు, దేంట్లో ఎక్కువ ఇచ్చారు, దేంట్లో తక్కువ ఇచ్చారు, మరి ఇందులో తక్కువ ఇచ్చారు, ఇందులో ఎక్కువ ఇచ్చారు, లేదా ఇందులో ఎక్కువ ఇచ్చారు, ఇందులో తక్కువ ఇచ్చారు, మరి ఈ సంవత్సరం ఇలా ఇస్తారు, పెరుగుతాయా, అసలు దేనికి ప్రియారిటీ ఇచ్చిరు అనేది మీరు చూసుకోండి. అయితే మెయిన్ ఫోకస్ అనేది జీకే మీద, ఇంగ్లీష్ మీద చేయండి. ఎందుకంటే ఇది 80% మార్క్స్ వెయిటేజ్ అనేది. ఓకేనా, మీరు కరెక్ట్ ప్రిపేర్ అయితే మంచిగా ప్రిపేర్ కండి. మీ టార్గెట్ అనేది 120, 130 పెట్టుకోండి. ఖచ్చితంగా ఇలా ప్రిపేర్ అయితే 140 మార్క్స్ ఈజీగా వస్తాయి. జాబ్ అనేది మీ సొంతం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రీజనింగ్, అర్థమెటిక్స్ సంబంధించి కూడా క్వశ్చన్ వైజ్ వెయిటేజ్ అనేది పెడతాను నేను. ఇయర్ది పెడతాను ఆల్ షిఫ్ట్ వైజ్గా. సో అది కూడా ప్రిపేర్ కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.